1964వ సంవత్సరం అంటే 61 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా రాళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభక్తులైన అతిపేద 20 మంది సభ్యులు గల ఉమ్మడి కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు ఆయన ఒక ప్రాథమిక టీచర్. ఒక రోజు రాత్రి ఈ నాగరాజారావుకి శ్రీవారి కళ్ళలోకి వచ్చి బంగారు కాసులహారం చేయించవా అని అడుగుతారు. మరుసటి రోజు ఉదయం ఎవరో శ్రీనివాసుని యొక్క లడ్డూ ప్రసాదం కూడా తెచ్చిచ్చి వెళ్తారు. ఇవి రెండు కూడా యాదృచ్ఛికంగా జరిగినలే అనుకుంటారు. అదే రోజు రాత్రి స్వామివారు మరలా కళ్ళలోకి వచ్చి గుర్తు చేస్తారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి జరిగినదంతా చెప్పి కాసులహారం అంటే 108 కాసుల సమాహారం, 8 అడుగుల 9 అంగుళాలు ఎత్తుగల ఆ మహానాయకునికి కాసుల హారం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని రాగితో కాసుల హారం చేయించి మధ్యలో అక్కడక్కడ వెండి కాసులు జతపరచాలి అని నిర్ణయం తీసుకుంటారు. అదే రోజు స్వామివారు మరలా కళలోకి వచ్చి బంగారు కాసుల హారం కానుకగా ఇవ్వవా అనటంతో నాగరాజుకి అసలు నిద్ర పట్టదు. తెల్లవారుగానే అందరూ కూర్చొని అందరం ఒక పూట భోజనం మానేద్దాం, ఆ సొమ్ముతో స్వామివారికి కాసుల హారం చేయించాలి అనుకుంటారు. 6 నెలలు గడుస్తుంది. జమకూడిన సొమ్ముతో 2 కాసులు మాత్రమే తయారవుతాయి. అంటే సంవత్సరానికి 4 కాసులు. 108 కాసులు తయారవ్వాలంటే 27 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు తమ్ముడు కొడుక్కి ఉద్యోగం రావటం, ఇంకా ఆ ఊరికి పంట కాలం నీరు రావడంతో వాళ్లకున్న కొద్ది బీడి భూమి పంట పొలంగా మారటంతో ఒక పూట భోజనం మానేసే దీక్ష కొనసాగిస్తూనే ఇంకా కొంచెం కలిసి రావడంతో 16 సంవత్సరాలకి కాసుల హారం తయారు చేయించగలుగుతారు. ప్రతి కాసు పైన ఒక పక్క స్వామివారు, ఇంకో పక్క అమ్మవారు ఇలా తయారు చేసిన ఈ కాసుల హారాన్ని స్వామివారికి సమర్పించడం ఎలా అని ఆలోచిస్తుంటే అదే రాత్రి స్వామివారి కళ్ళలోకి వచ్చి మీరందరూ నాకు భక్తితో తయారు చేయించారు కాబట్టి మీరందరూ వచ్చి సమర్పిస్తే నేను సంతోషిస్తాను అని చెప్పడంతో అది 1980వ సంవత్సరం అక్టోబర్ నెల ఆఖరి వారంలో వచ్చే గురువారం మధ్యాహ్నానికి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఈ కాసుల హారాన్ని స్వామివారి మెడలో అలంకరిస్తే చూసి వెళ్తాము అంటే అందుకు పేష్కారు స్వామివారికి హారం గాని లేదా విలువైన బహుమతిని ఎవరైనా తీసుకొస్తే టీటీడీ ఉద్యోగులకు ఇచ్చి రసీదు తీసుకోవాలి, ఆ బహుమానాన్ని ట్రెజరీకి తరలిస్తాం. అలా కాదు, మా ముందే స్వామివారికి అలంకరించాలంటే దాని విలువకు సమానంగా సొమ్ము చెల్లించాలి, దీనిని వర్తన అంటారు. మీ హారం 2 లక్షల పైనే విలువ చేస్తుంది, మీరు 2 లక్షలు జమ చేస్తే మీ ముందే హారాన్ని స్వామివారికి అలంకరిస్తాను అంటాడు. మా దగ్గర తిరుగు ప్రయాణానికి మాత్రమే డబ్బులున్నాయి అని చెప్పి వారి కథ అంతా చెప్పి స్వామివారి కళ్ళలో కనిపించి ఒక వ్యక్తిని చూపించి ఆయనే అంతా చూసుకుంటారు, మీరు రండి అని ఆహ్వానిస్తేనే వచ్చాము అని చెప్పడంతో ఏమీ ఆ శ్రీవారి లీలలో ఏమీ అర్థం కాని ఆ పేష్ గారు అప్పటి ఈవోగా పనిచేస్తున్న పివిఆర్కే ప్రసాద్ గారికి జరిగిన ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఆఫీసు పనులన్నీ మానేసి ఉన్న పళంగా బయలుదేరి రావడం, ఆయనని చూస్తూనే నాగరాజారావు గారు స్వామివారి కళ్ళలో చూపించింది మిమ్మల్నే అని ఆర్ద్రతా హృదయంతో మాట్లాడటంతో చలించిపోయిన పివిఆర్కే ప్రసాద్ గారు ఏఈగా ఆయనకు ఉన్న సర్వాధికారాలను ఉపయోగించి వారికి వర్తన చట్టాన్ని మినహాయింపునిచ్చి వారి ముందే స్వామివారి మేడలో అలంకరించి వారిని సంతోషింపజేస్తారు. 20 మంది కుటుంబ సభ్యులు 16 సంవత్సరంలో ఒంటి పూట భోజనం చేసి స్వామివారి కాసుల హారం చేయించడం అంటే ఇది సామాన్యమైన భక్తి అంటే వింటుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.